పూరి జగన్నాథ్ టైగర్‌తో పాతాళానికి పడిపోయాడు. అలా పడిపోవడం, ఆకాశమంత ఎత్తుకు ఎదగడం పూరికి కొత్త కాదు. రామ్, పూరి కలిసి చేసిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' అని తీశారు. 'ఇస్మార్ట్ శంకర్' అయితే మాస్ ఆడియన్స్‌కు బాగానే ఎక్కేసింది. మరి ఈ 'డబుల్ ఇస్మార్ట్' కూడా అలానే హిట్ అవుతుందా? పూరి, రామ్‌కి మళ్ళీ బ్లాక్ బస్టర్ వస్తుందా? నిర్మాతగా 'చార్మి' దశ తిరుగుతుందా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్. కథ విషయానికొస్తే బిగ్ బుల్ అలియాస్ సంజయ్ దత్ తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో 3 నెలల్లో చనిపోతానని తెలుసుకుంటాడు. తాను చిరకాలం బతకాలని కోరిక ఉండటం, బిగ్ గోల్‌తో బతకాలని అనుకుంటాడు. దీనికోసం తన మెమరీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ రామ్ పోతినేనికి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్ అయిందని, అతనిలో తన మెమోరీస్ జొప్పించాలని, ఇస్మార్ట్ శంకర్ రూపంలో తాను మళ్ళీ బతకాలని కోరుకుంటాడు. దీంతో ఇస్మార్ట్ శంకర్ కోసం తన గ్యాంగ్‌ని దింపుతాడు. ఇస్మార్ట్ శంకర్ సైతం బిగ్ బుల్ మనీని కొల్లగొడుతుంటాడు. ఈ క్రమంలో జన్నత్ అలియాస్ కావ్య థాపర్ కూడా ఇస్మార్ట్ శంకర్‌తో చేతులు కలుపుతుంది. ఇస్మార్ట్ శంకర్ సైతం తన టార్గెట్ బిగ్ బుల్ అని చెబుతుంటాడు. ఇస్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేందుకు బిగ్ బుల్ చేసిన ప్రయత్నాలేంటి? ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలేంటి? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేసింది? ఈ కథలో జన్నత్ పాత్ర ఏమిటి? పోచమ్మ అలియాస్ ఝాన్సీ క్యారెక్టర్‌కున్న ఇంపార్టెన్స్ ఏమిటి? చివరికి ఏం జరుగుతుందనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. పూరి ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడన్న సంగతి తెలిసిందే. సరైన హిట్ కొట్టేందుకు చాలానే ప్రయత్నిస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' మాస్ ఆడియన్స్‌కి ఎక్కడంతో బాక్సాఫీస్ వద్ద గట్టెక్కింది. కానీ ఆ సినిమా కూడా లెక్కలేనన్ని విమర్శలను ఎదుర్కొంది. కానీ చివరకు మాస్ ఆడియన్స్ పుణ్యమా అని హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'లైగర్' అంటూ పూరి చేతులు కాల్చుకున్నాడు. దీంతో మళ్ళీ 'రామ్‌తో డబుల్ ఇస్మార్ట్' అని తీశాడు. 'ఇస్మార్ట్ శంకర్' లక్‌లో గట్టెక్కిందంటే మళ్ళీ 'డబుల్ ఇస్మార్ట్' అని పూరి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ 'డబుల్ ఇస్మార్ట్' మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా 'ఆలీ' చేత చేయించిన 'బోకా' అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది. 'ఆలీని' అలా ప్రేక్షకుడు చూడలేకపోతాడు. 1, 2 సార్లంటే బాగుంటుందేమో కానీ పదే పదే తెరపై కనిపించడంతో విసుగు వస్తుంది. ఆ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించదు. తన రైటింగ్ ఎంతగా పడిపోయింది, ఎంత సిల్లీగా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రాక్ ఒక్కటి చాలనిపిస్తుంది. ఈ సినిమాను మాత్రం 'రా' ఏజెన్సీకి గాని, అందులో పనిచేసిన వారికి గాని అస్సలు చూపించకూడదు. 'రా' చీఫ్, 'రా' ఉద్యోగులు అంత సిల్లీగా ఉంటారా అని అనిపించేలా పూరి 'శ్రియాజీ షిండే' పాత్రను డిజైన్ చేశాడు. అసలు ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్‌ను అద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఏ కోశాన కూడా మదర్ సెంటిమెంట్ బేస్డ్ సినిమాగా అనిపించదు. పైగా అది సెంటిమెంట్ అని ఎక్కడ కూడా అనిపించదు. ఇవన్నీ చాలవనుకుంటూ ఉంటే చివరగా 'ప్రగతి' పాత్రతో పూరి విసిగించాడు. ప్రస్తుతం ఆమెకున్న ఇమేజేమో కానీ 'ప్రగతి' నటనను చూసినా, ఆమెను తెరపై చూసినా జనాలు తలపట్టుకోవడం గ్యారంటీ. ఆమె డైలాగ్స్ చెప్తుంటే ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ అన్నట్టుగా కనిపిస్తుంది. పూరి సరైన కథను గాని, కథనాన్ని కూడా రాసుకోలేకపోయాడు. ఏదో హడావిడిగా చుట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇందులో చెప్పుకోవడానికి కూడా కథ ఏమీ ఉండదనిపిస్తుంది. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అంతర్యుద్ధం కల్లోలాలు సృష్టించడం అనే థాట్ ఎలా వచ్చిందో పూరికి తెలియాలి. అసలు 'లైగర్' ఫ్లాప్ తర్వాత పూరి అంత కసితో సినిమా తీసి ఉంటాడా అని అనుకునే ఆశగా చూసే అభిమానులకు మళ్ళీ నిరాశ కలుగుతుందేమో. కనీసం పాటలు కూడా 'ఇస్మార్ట్ శంకర్' రేంజ్‌లో క్లిక్ అవ్వలేదు. 'ఇస్మార్ట్‌కు' ఇది కంటిన్యూ తీసినట్టా? కేవలం క్యారెక్టర్‌ను తీసుకొని కథ అల్లినట్టా? అన్నది కూడా అర్థం కాదు. కంటిన్యూగా సీక్వెల్ తీశాడనుకుంటే అందులోని పాత్రలు, హీరోయిన్‌లు ఇందులో కనిపించరు. అయినా ఇలాంటి లాజిక్స్ అడిగితే కష్టం అని అనుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఆడియన్స్ ఎందుకు వేస్తారు? వాళ్ళకి కావాల్సిందే 4 ఫైట్‌లు, ఓ ఐటెమ్ సాంగ్, ఓ రొమాంటిక్ సాంగ్, 10 మాస్ డైలాగ్స్ చాలు కదా! అని అనుకుంటే వారికి 'డబుల్ ఇస్మార్ట్' మాత్రం కొంతవరకు ఎక్కొచ్చు. 'డబుల్ ఇస్మార్ట్' విషయంలో రామ్ ఎనర్జీ మెచ్చుకోవచ్చు. మళ్ళీ అదే యాసలో రామ్ తెలంగాణ భాషను కీమ కొట్టేశాడు. సారీ పూరి కొట్టించేశాడు. కావ్య తాపర్‌ను హీరోయిన్‌గానే కాకుండా ఐటెమ్ సాంగ్‌లో కూడా వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. సంజయ్ దత్ ఉన్న చోట నుంచి సరిగ్గా కదలలేక కష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. సియాజీ షిండే పాత్రను చూస్తే నవ్వొస్తుంది. ఇతను రాహెడ్డా అనే అనుమానం కూడా వస్తుంది. గెటప్ శ్రీను ఓకే అనిపిస్తాడు. టెంపర్ వంశీ 3, 4 సీన్లలో మెప్పిస్తాడు. గుర్బానీ పాత్ర పర్వాలేదనిపిస్తుంది. మకరంద్ దేశపాండేకు సరైన క్యారెక్టర్ పడలేదనిపిస్తుంది. పూరి టెక్నికల్ వర్క్ బాగానే అనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. చాలా చోట్ల బీపులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెరపై సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. మాస్ సెంటర్‌లో పాటలకు విజిల్స్ అయితే పడతాయి. కెమెరా పనితనం బాగుంది. కొన్ని చోట్ల పూరికి వర్మ పూనినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా పైసా వసూలు అవుతుందా లేదా అన్నది ఇప్పుడు చెప్పలేం. కాలం కలిసి వస్తే మాస్ ఆడియన్స్ మళ్ళీ ఆదరిస్తే 'డబుల్ ఇస్మార్ట్' గట్టెక్కుతుందేమో చూడాలి. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5 ఔట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ యొక్క రివ్యూ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.